అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతూ వాళ్ళ యొక్క విశిష్టతను చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ గోశాల కూడా ఉంది. తర్వాత పాకశాల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి లోపల పంతులు గారిని మనం కలిసి ఈ యొక్క దేవస్థానం విశిష్టత కోసం అడిగి తెలుసుకుందాం. గోవింద గోవింద. పంతులు గారి దేవాలయం కోసం ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఓం నమో వెంకటేశాయ. ఈయన పేరు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు. ఈయన సుమారుగా మా ముత్తాత గారి తరంలో 1920వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆ కాలంలో ఎద్దుల బండ్ల మీద ఆ స్వామివారిని తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాకు గ్రామంలో కొండపైన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా ఈ యొక్క స్వామివారి పూజలు అందుకుంటున్నారు. ఈయనకి ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరాలని ఒక 11 ప్రదక్షిణలు చేసుకుంటారో, తదుపరి ఆ యొక్క కోరిక తీరిన తరువాత మరలా 108 ప్రదక్షిణలు చేసుకున్న ఎడల తక్షణమే వారు కోరుకున్న కోరికలు నెరవేర్చే కల్పవృక్షం శ్రీ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. ఎవరికైనా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ వివాహం జరగని ఎడల ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని 11 ప్రదక్షిణలు చేసి తదుపరి 108 ప్రదక్షిణలు చేసినట్లయినా స్వామివారి యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొంది తక్షణమే వివాహ యోగ్యం కలుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానము, అలాగే ఉద్యోగం లేని వారికి స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది సుమారుగా 1920వ సంవత్సరంలో ప్రతిష్ఠ జరిగింది. మా ముత్తాత గారు, మా తాతగారు, తర్వాత మా తండ్రి గారు, తర్వాత మేము తరతరాలుగా ఈ యొక్క ఆలయంలో అర్చకత్వంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పిలి దాసు గారు అనేటువంటి మహానీయుడు ఆ రోజుల్లో ఈ స్వామివారికి ఎంతో ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా ఈ రోజుకి నడిపించడం వల్ల ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలంటే మొట్టమొదటిగా మీరు వచ్చి దర్శనం చేసుకొని మీ కోరికను స్వామివారికి చెప్పుకొని 11 ప్రదక్షిణలు చేసిన తదుపరి మరలా మీ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారని మరీ కోరుతున్నా. ఓం నమో వెంకటేశాయ. పొద్దుగారు ఈ యొక్క ప్రాంతం ప్లేస్ ఏ ఏరియాలో ఉంది? ఇది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామంలో కొండపైన వెలిసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఇప్పుడు ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? దీనికి ప్రెసిడెంట్గా వండాన అప్పనమేశ్వరు ఈ యొక్క మెయింటెనెన్స్ అంతా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలాగే భీమవరంలో ఉండేటువంటి ఇప్పిలి దాసు గారి పెద్ద అల్లుడైనటువంటి కెల్ల సన్యాసిరావు గారి కుమారులు, వారి యొక్క కుటుంబ సభ్యులు దీనికి ఎంతో హితోధికంగా ధన సహాయాలు అందించి ఆ స్వామివారిని ధూప దీప నైవేద్యాలకు ఎటువంటి ఆటంకం రాకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఇప్పిలి దాసు గారి యొక్క పెద్ద అల్లుడైనటువంటి కెల్ల సన్యాసిరావు గారి నారాయణమ్మ దంపతుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఎంతో అత్యంత వైభవపేతంగా ధూప దీప నైవేద్యములకు ఎటువంటి ఆటంకం రానివ్వకుండా స్వామివారిని కాపాడుకుంటూ వస్తున్నారు. జై శ్రీరామనారాయణ. గోవింద గోవింద. ఇదండి, చూశారు కదా ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడ భక్తుల తాకిడి చాలా బాగా ఎక్కువగా ఉంది. ప్లేస్ కూడా చుట్టుపక్కల వాతావరణం, పల్లెటూర్లు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం అట్లాంటి వాతావరణం ఉంది.
ఇక్కడ వచ్చే భక్తులకు కూడా భోజన వసతి ముందుగా చెప్తే కల్పిస్తారని చెప్తున్నారు. ఈ కొండపైకి రావడానికి మెట్ల మార్గము ఇంకా రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోవింద గోవింద. చూశారు కదండి ఇట్లా ఉంది, పక్కనే పల్లెటూర్లు, చుట్టూ పచ్చని పొలాలు, చాలా బాగుంది. జై శ్రీరమణ. గోవింద గోవింద. నమో వెంకటేశాయ.